కూర్చోవాలండి. జై శ్రీరామ్. సన్మానం ఉంటుందండి, అందుకని చాలా సంతోషం. ఈరోజు ఈ ఒక అభయ మొదటి వార్షికోత్సవాన్ని నన్ను ఆహ్వానించిన స్వామివారికి కృతజ్ఞతని ఇక్కడ మన హిందూ బంధువులందరికీ నమస్కరిస్తూ, నేను బయట విదేశాలు వెళ్తున్నానండి. స్వామి ఫోన్ చేశారు, మీరు రావాలి అంటే వెంటనే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా వచ్చాను. మన ప్రపంచంలో 135 దేశాలు, 4000 భాషలు, 7000 మతాలు ఉన్నా కూడా సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పడం ఏకైక మతం నా హిందూ మతం ఒకటే. ఈ ఒక ప్రపంచవ్యాప్తంగా నేను ఎన్నో దేశాలు 16 దేశాల ఆశ్రమాలు ఉన్నాయి. ఈ 16 దేశాల్లో ప్రతి దేశంలో నేను ఒక 10 ఆలయాలు నిర్మాణం చేశాను. విదేశాల్లో మారిషస్ దేశంలో స్వామివారి అభిమానులు ఉన్నారండి. నాకు చూపిస్తారు, నేను నవ్వుకుంటా, చూసావునా ఇది గొప్ప గొప్ప వ్యక్తి అనేసి. వాళ్ళు అంటారు, స్వామి మీ ప్రాంతమే కదా మీకు తెలియదు అంటారు. చెప్పాలంటే మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి, ఎక్కువ సమయం లేదు, చిన్న సమయం. 2 సంవత్సరాల క్రితము చాతాద శ్రీ వైష్ణవ సంఘం ఒక తిరుచానూరులో అమ్మవారి ఆలయం దగ్గర శ్రీ వైష్ణవ చాతా శ్రీ వైష్ణవ సంఘం వాడు ఒక రామానుజుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అది గత 30 సంవత్సరాల క్రితం ఆ స్థానంలో విగ్రహం దొరికితే అక్కడే పెట్టి ఒక సంఘంలా పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి రామానుజుల వారి జయంతోత్సవం రోజు తిరుచానూరు అమ్మవారు ప్రాకారోత్సవం తిప్పే 30 సంవత్సరాల ఆనవాయితీ ఉందండి. అది 2023 సంవత్సరం ఈ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండే సమయంలో జీవో రద్దు చేశారు. అందరూ అక్కడ ఆందోళన, బ్రాహ్మణులు ఆందోళన చెందుతున్నారు. నేను అక్కడే ఉన్నాను. వెంటనే అక్కడ ఏం సమస్య చూస్తే ఇలా ఉంది, మేము తిరుమల తిరుపతి దేవస్థానం గేట్లు మూసేశారు, జీవో పర్మిషన్ లేదన్నారు. 30 సంవత్సరాలకి ఇస్తామని ఎందుకు ఆపేశారంటే వాళ్ళకి ప్రశ్నకి సమాధానం లేదు. వెంటనే నేను అక్కడ సోమవారం తీసుకొని గేటు తెరవే గొడవ జరగడం జరిగింది. ఆ గొడవ చేసేటప్పుడు మీడియా మిత్రులు మిస్ ఎవరు రాలేదు. రాజకీయ వ్యక్తులకి ఫోన్ చేస్తే భయపడ్డారు, నేను రామనేశారు. ఒకే ఒక వ్యక్తికి ఫోన్ చేశా, అదే రాధామోహన్ దాస్ జీకి. స్వామి వచ్చారండి, ఉదయం వచ్చేసారు, నైట్ వచ్చారు. ఎక్కడో ఉన్నారు బాబు, గురూజీ నాకు చిన్న సమస్య వచ్చింది అన్న. ఏంటన్నా అన్నారు, ఇట్లా ప్రాకారోత్సవం ఆపేశారు, దేవస్థానం మీద యుద్ధం చేయబోతున్నాను, మీ ఆశీర్వాదం కావాలంటే స్వామి నేను వస్తున్నాను అన్నారండి. వచ్చి కూర్చున్నారు. మీరు నమ్ముతారో నమ్మరు, తిరుమల దేవస్థానం మీద వ్యతిరేక యుద్ధం, కరుణాకరెడ్డి మీద యుద్ధం, యావత్ తిరుమల దేవస్థానం అంతా ఒక పక్క, నేనే ఒక పక్క, ఈ సంఘం వాడు ఒక పక్క ఉన్నాం. కానీ రాధామోహన్ దాస్ జీ వచ్చి ఉన్నారు తెలిసిన వెంటనే ప్రభుత్వం భయపడింది, జీవో వచ్చేసిందండి. లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు జీవో ఇచ్చారు. వెనక ఇందాక ఉన్నారు మన భానుప్రకాష్ గారు కూడా, ఆయన కూడా స్పందించారు. నాకు కనబడిన 2 వ్యక్తులే అండి, నేను 2కే ఫోన్ చేశాను. అది భానుప్రకాష్ చేశాను, మా స్వామీజీకి చేశాను. స్వామీజీ ఒక్క క్షణం ఆలస్యం కూడా వచ్చి నాతో ఒక మాట అన్నారండి, ఏమనుకోవద్దండి, నా మీద అనేక కేసులు పెట్టారు ఆల్రెడీ, నన్ను చుట్టుముట్టినారు, ఇల్లు కూడా దాటని పరిస్థితుల్లో నన్ను కట్టుదిట్టం చేశారు, నన్ను ఏ రకంగా నా సాయం అందించాలన్నారు. స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే చాలు, మీ కన్ను చూపు మా మీద పడితే చాలు, మేము జయించేస్తామన్నారు. అభయం ఇచ్చారు, విజయం అంది ఎప్పుడో ఉన్నారు. విజయం గెలుచుకున్నాం. ఈరోజు తిరుచానూరు రామానుజోత్సవ చాతా శ్రీ వైష్ణవ సంఘం వాళ్ళు ఈ సంవత్సరం మన జరిగింది ప్రాకారోత్సవం కూడా. ఇందుకు మూల కారకులు మా స్వామీజీ వారే. వాళ్ళని ఆ సంఘం తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈరోజు 12 దేశాల ఆశ్రమాలు ఉన్నా కూడా మేము ఒక ఇంత యువతని ఇన్స్పిరేషన్, మన సనాతన ధర్మం తీసుకువెళ్తున్నా ఇలాంటి మా స్వామీజీ లాంటి వ్యక్తుల వల్లనే. గతంలో ఛత్రపతి శివాజీ, సంభాజీ మనం విన్నాం. నేను ఇప్పుడు నా దృష్టిలో సంభాజీ కనబడుతున్నాడు, ఇందాక పాటేసి ఆయనే కనబడినాడు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా మేడం గారు అన్నారు, ఇక్కడ జనాలు కనబడలేదు, నాకు మొత్తం కనబడుతున్నారండి. మీలో ఒక 100 కనబడుతున్నారు. ఇది చాలా మనకి
స్వామి అన్నారే వినేవాళ్ళు ఒకరుండే కాదు 100 మంది చాలు. మన ఇప్పుడు ఉండేవాళ్ళే 100,000 మందికి సమానం. ఇలాంటి అవకాశం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతని, అన్ని వేళల్లో ఈ సేవకి అంకితుడు అవుతాను, స్వామికి నిరంతర సేవకుడు అవుతాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మొత్తం ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఇచ్చే సమయంలో కంప్లీట్ చేసింది మూర్తి స్వామి గారే. వారి కేటాయించిన సమయంలో మాట్లాడేది కరెక్ట్ గా వారే. కాబట్టి అందరూ ఒకసారి కర్తాలు మూర్తి మీకున్నది ఎంతో ఆర్తి, మీరు మా అందరికీ స్ఫూర్తి, మీరు పొందాలి ఎంతెంతో కీర్తి. చాలా సంతోషం. జై శ్రీరామ్. యువ న్యాయవాది ఉపా రాజేశ్వరి గారు మాట్లాడతారు. అందరికీ మూర్తి స్వామి గారే స్ఫూర్తి. ఈవిడ కూడా అతి తక్కువ సమయంలో కంప్లీట్ చేస్తారు. సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ లా ఉంది. శ్రీ శేష శైలేశ సునికేతన దివ్యమూర్తి నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావళంబం. మహిమాన్వితమైనటువంటి ఈ దివ్య దేశంలో పరమోత్కృష్టమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మికవేత్తలకు, స్వాములకు, సనాతన ధర్మ ఆహుతులకు, సేవకులకు, సైనికులకు, విఘ్నులకు, ప్రాజ్ఞులకు, పాత్రికేయులకు నా నమస్సుమాంజలి. ఈనాటి కార్యక్రమమైనటువంటి అభయ హిందూ సేన ప్రథమ వార్షికోత్సవానికి గురువర్యులైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఎంతగానో ఆనందించాను. నన్ను ఆనందపరిచినటువంటిది, ఆశ్చర్యపరిచినటువంటిది అభయ హిందూ సేన అనేటటువంటి పేరు. ఆకర్షించినటువంటిది కూడా. అభయ్ అంటే రక్షణ కలిగించడం. ఎవరు ఎవరికి రక్షణ కలిగిస్తున్నారు? ఒకసారి కృతయుగానికి వెళితే ఆ శ్రీ మహావిష్ణువు నరసింహ రూపుడై ప్రహ్లాదుడికి అభయం ఇచ్చి కాపాడాడు. మరి త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రమూర్తి శ్రవణ యజ్ఞ యాగ సంరక్షణ గావించి సాధువులను, సజ్జనులను రక్షించినటువంటి ధర్మ పుంభావమూర్తి. మరి మనకి ద్వాపర యుగంలో ఆ కృష్ణ పరమాత్మ ధర్మపరులైనటువంటి పాండవ పక్షాన నిలిచి వారికి అభయం ఇచ్చి రక్షించినటువంటి అవతార పురుషోత్తముడు. మరి ఈనాటి కలియుగంలో ఆ అభయముద్ర చిహ్న రూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు తిరువేంకటముడియాన్ మనందరికీ అభయం ఇస్తూ ఉన్నాడు. మరి ఈ అభయ సేన, అభయ హిందూ సేన ఏం చేస్తోంది అనంటే, ఎక్కడైనా ధర్మానికి విఘాతం కలిగినా, ఎక్కడైనా ఆలయాలకు ఎటువంటి అన్యాయం జరిగినా, ఎక్కడైనా సనాతన ధర్మీయులకు అన్యాయం జరిగినా ఈ అభయ హిందూ సేన ముందుంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక హిందూ అనే పదాన్ని ఒకసారి మనం డీకోడ్ చేసి చూస్తే, చాలా మంది హిందూయిజం అంటే అదొక రిలీజన్ ఏమో, ఒక మతమేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ధర్మపదంలో నడిచి మోక్ష సాధన గావించి కర్మ, జ్ఞానం, భక్తి, వైరాగ్య, తత్వ ముక్తులనేటటువంటి సిద్ధాంతాలను కానివ్వండి, ఆచార వ్యవహారాలను కానివ్వండి, సంస్కృతి సాంప్రదాయాల మేళవింపే సనాతన ధర్మం హిందూయిజం. మరి దానిని ఆచరించేటటువంటి వ్యక్తులు హిందువులు లేదా సనాతన ధర్మీయులు. మరి సేన అంటే ఆర్మీ. ఈ ధర్మ పరిరక్షణ గురించి, సంరక్షణ గురించి పాటుపడేటటువంటి ప్రతి సేవకుడు, సైనికుడు, ప్రతి భారత పౌరుడు సేనయే. అందుకేనేమో ఎక్కడైనా ఏ ఆలయాలకి ఏ ధ్వంసం జరిగినా రాధా మనోహర్ దాస్ గారు అక్కడ ప్రత్యక్షమైపోతూ ఉంటారు. వారిని చూసినప్పుడల్లా నాకెందుకో ఒక గురువర్యులు అనేటటువంటి భావన కంటే కూడా కవచకుండలాలు ధరించినటువంటి ఒక
వీరుడు, ధీరుడు, సూర్యుడులా కనిపిస్తూ ఉంటారు. అది అతిశయోక్తి కాదు, నా మనసులో ఉన్న మాట. అంతేకాక మన భారతదేశంలో, మన వేద భూమిలో, మన పుణ్య భూమిలో, మన ధన్య భూమిలో, మన తపో భూమిలో ఏమీ లేదండి. మన దేశంలోని మనకున్నటువంటి ధర్మ శాస్త్రాలు కానివ్వండి, ఆధ్యాత్మిక గ్రంథాలు కానివ్వండి, అశేష విశేష సంస్కృతి సంప్రదాయాలు కానివ్వండి, మనకున్నటువంటి నాట్య నాటక సారములు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, మనకున్నటువంటి సర్వజీవ ప్రేమ, సర్వ ప్రాణి సమానత్వం, సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి ఆర్యోక్తి ఏ దేశమైనా కల్పించిందా? భారతదేశం తప్ప. అటువంటి భారతదేశానికి ప్రతిబింబమైనటువంటి ఆలయాలు భక్తికే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్రాలు. మరి అటువంటి ఆలయాలు ఈ రోజు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని దుస్థితమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, మనం కానివ్వండి, ఏం చేస్తున్నాము అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క కేసుల్లోని షిరోర్ మఠ్ అనేటటువంటి కేసు చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి కేసు. అందులోని డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అనేటటువంటి దానిపైన, ఒక ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే ఆలయాలకు వచ్చేటటువంటి ఆదాయాల పైన కానివ్వండి, ఆలయాలకు వచ్చేటటువంటి ఆస్తుల పైన కానివ్వండి, ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు, ప్రభుత్వాలు వాటి యొక్క కంట్రోల్ ని నియంత్రించాలి అని వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ అది. మరి అది ఈరోజు మనకి ఎక్కడన్నా కనిపిస్తోందా? ఆలయాలకు వచ్చేటటువంటి ఆదాయము ఆ పరమాత్మకి తప్ప మిగతా అన్ని చోట్లకి వెళుతోంది. మరి ఇటీవలే ఇటువంటి ఆలయ పరిరక్షణ గురించి, సంరక్షణ గురించి మహాకుంభమేళాలోని సాధువులందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ లాంటిది చేయడం జరిగింది. దానికి సంసద్ అనేటటువంటి పేరుంది. ఆ సంసద్లోని ఎందరో మునీశ్వరులు, ఎందరో సాధువులు సనాతన ధర్మ బోర్డ్ యాక్ట్ అనేటటువంటి చట్టం రావాలని పేర్కొనడం, ప్రార్థించడం జరిగింది. ఈ సనాతన ధర్మ బోర్డు కానివ్వండి, సనాతన బోర్డ్ యాక్ట్ అనేటటువంటి చట్టం కానివ్వండి, సనాతన ధర్మ ట్రిబ్యునల్స్ ని కూడా ఏర్పాటు చేయమని కోరుకోగా, అవి కానీ వస్తే ఇటువంటి ఆలయ పరిరక్షణ, అంటే దాంట్లో కొన్ని గోల్స్ ఉన్నాయి. సమయం మించిపోయింది కాబట్టి అది నేను ఈసారి పేర్కొనట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలను మనం అందరం తెలుసుకోవాలి. ఆ అవగాహన, లీగల్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నౌ. సో అందులో ఉన్నటువంటి వారి లక్ష్యాలు కానివ్వండి జరిగితే, మరి ఇంకొకసారి ఆ రామచంద్రమూర్తి కక్షిదారుడై తను జన్మించినటువంటి జన్మస్థానంలోనే 500 సంవత్సరాల పోరాటము, 70 సంవత్సరాల న్యాయ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం రాదు. అదే సనాతన ధర్మ బోర్డు కానీ, సనాతన ధర్మ ట్రిబ్యునల్ కానీ, సనాతన బోర్డు చట్టం కానీ వస్తే జ్ఞానవాపి లాంటి పుణ్యక్షేత్రం కోసం మనమందరం కొట్లాడాల్సినటువంటి ఆవశ్యకత రాదు. ఆ సనాతన ధర్మ బోర్డు కానీ వస్తే గజనీ లాంటి ముష్కరులు, దుర్మార్గులు, దౌర్జన్యులు 17 సార్లు మన సోమనాథ ఆలయాల్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మళ్ళీ మనం చూడవలసినటువంటి అవసరం రాదు. అదే సనాతన ధర్మ బోర్డు కానీ వచ్చిందంటే, కృష్ణుడు జన్మించినటువంటి భూమిని ఆనుకోనే, ఆ కృష్ణ జన్మస్థానంలోనే వచ్చినటువంటి ఇతరత్ర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాలు మనం చూడాల్సినటువంటి అవసరం రాదు. ఆ సనాతన ధర్మ బోర్డు యాక్టే గాని జరిగిందంటే, వచ్చిందంటే రాధా మనోహర్ దాస్ గారే ప్రత్యక్ష సాక్షి. ఎప్పుడో ఆలయాల్ని పోయాయి, ఎప్పుడో అయోధ్య కృష్ణ జన్మభూమిని మనం పోగొట్టుకుంటే ఒక అర్థం. ఇప్పుడు మొన్నటికి మొన్న ముత్యాలమ్మ ఆలయం సికింద్రాబాద్లోని మనం చూసాం. అమ్మవారిని ఎంత కిరాతకంగా, ఎంత అన్యాయంగా, ఎంత భయంకరంగా, మరి మన కళ్ళ ముందే జరిగినటువంటి
ఆ దౌర్జన్యాన్ని మన కళ్ళతో మనం వీక్షించాం. ఇటువంటివన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు, రాకూడదు. ఈ సనాతన ధర్మ బోర్డు రావాలని మనమంతా ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. గో అంటే భూమి, గో అంటే గోవిందుడు, గో అంటే గోవు. మరి దేవుడికి చెందినటువంటి మాన్యాలు, భూములు అన్నీ కూడా దేవుడికే చెందాలి. గో అంటే గోవు. గో సంరక్షణ గురించి మనం ఇంతగా మాట్లాడుతున్నాం, కానీ గో సంరక్షణకి సంబంధించినటువంటి చట్టాల గురించి మనం అవగాహన పెంపొందించుకోవాలి. ఎన్నో చట్టాలు వచ్చాయి. సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు దాఖలైనప్పుడు సుప్రీంకోర్టు ప్రతిసారి చెప్తోంది, మేము అర్థ వివరణ చేసే ఒక సంస్థ మాత్రమే, ఒక వ్యవస్థ మాత్రమే, చట్టాలను తీసుకురావాల్సింది లెజిస్లేటివ్ ఇది, దానికి సంబంధించినటువంటిది. సో మీరు అక్కడ ఒత్తిడి చేస్తే మీకు చట్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే గోవుని అంటే గో హింసని ప్రొహిబిట్ చేసేటటువంటి లాస్ ఉన్నాయి. కానీ మనమంతా అభయ హిందూ సేన నుండి చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆ చట్టాలు భారతదేశం మొత్తము వర్తించాలి. దట్ జ్యూరిస్డిక్షన్ మస్ట్ బి ఎక్స్టెండెడ్ అండ్ అప్లైడ్ టు ది ఎంటైర్ నేషన్ అనేటటువంటి దిశలో మనము నడవాలి. అటువంటి అవగాహన ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించాలి. ఎందుకంటే శంకరాచార్యులు వారు పేర్కొన్నారు ఒక గోవిందాష్టకంలో, గోపాలం ప్రభు లీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీఖేళన గోవర్ధన ధృతి లీలాలాలిత గోపాలం గోభిర్నికటిత గోవిందస్ఫుట నామానం బహునామానం గోపీ గోచర పతితం ప్రణమతే గోవిందం పరమానందం. ఆ గోవుల గురించి సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే కాళింది పైన ఆ గోవులు ఎక్కడ విషపూరితమైనటువంటి గాలులు పీల్చుకుంటాయో, ఎక్కడ విషపూరితమైనటువంటి ఆహారాన్ని భుజిస్తాయో అని కృష్ణ పరమాత్మ అంత గొప్ప సంఘటనని మనకు చూపించాడు. ఆ గోవుల గురించి గోవర్ధనగిరిని ఎత్తి గోవింద పట్టాభిషిక్తుడయ్యాడు. మరి అటువంటి గోవుని పరిరక్షించుకోవాల్సినటువంటి, ఆ గోవుకు సంబంధించినటువంటి చట్టాలపై అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మనందరిపైన ఉంది. ఇంకపోతే నాకు చిన్నప్పటి నుంచి